కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాకని నాగార్జున సాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ నేతలను కృష్ణానది పరివాహక రైతులు తరిమి కొడతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేంద్రం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ప్రాజెక్టును అప్పచెప్పలేదన్నారు. తెలంగాణకు కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష అన్న ఆయన రాష్ట్ర హక్కులను కాపాడేందుకు త్వరలోనే మనందరి ముందుకు వస్తున్నారని చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ ఇచ్చే పిలుపునందుకొని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మనం విజయం సాధించడం, ప్రజలకు సేవలు అందించడంలో పార్టీగా ఫెయిల్ అయినాం. ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలకు చేరినాయి. ప్రభుత్వానికి పథకాలకు మధ్యలో మనం లేకుండా పోయినాం, కార్యకర్తలు లేకుండా పోయినాం. మనం చూడలేదు, మనం పట్టించుకోలేదు. వాడు 420 చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు అంటేనే దాని మారు పేరు 420. ఆయన శిష్యుడు. ఈయన ఇంకా కాంగ్రెస్లో పోయి ఇంకా గాడిదెళ్ళిండు. 420 హామీలు ఇచ్చిండ్రు. పాపం ప్రజలు కొంతమంది అమాయకంగా నమ్మేది. ఏమని? కేసీఆర్ చేతి వస్తాయి కదా, ఆడిపోవది నికరమైనవి కదా, అటు చూస్తే ఏమన్నా ఇంకో కొత్త వస్తుందేమో అని ఆలోచన చేసేది. గింతే, పెద్ద తేడా ఏం లేదు. దాంట్లో ఆగమనం అయ్యేదేం లేదు. ఇప్పుడు ఆగమం వాడైతాడు, మనం కాదు. వాడు ఆగమనం అయ్యే గమ్మాటలు వస్తుంది. చేతగాని గంటలు మీరు ఎందుకు పోతుందిరా నాగార్జున సాగర్ వాళ్ళ చేతికి? ఎవరి గంటతనం వల్ల పోయింది? నాగార్జున సాగర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి ఒత్తిడి పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిడిలు పెట్టి మనకు కావాల్సిన డబ్బులు రాకుండా ఆపినా, ఇవ్వనంటే ఇవ్వను, నా చేతుల్లో ఉండాలి. నా రైతాంగానికి ఎప్పుడు నాలుగు నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు పొలానికి నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు మంచి నీళ్ళు ఇవ్వాలనో మాకు తెలుసు. మీకేమంటారా ఢిల్లీకి? మీరు ఏ సభలో బాటలుగా చేసుకోండి. నా రైతాంగం హక్కుల్ని, నా రాష్ట్ర హక్కుల్ని నేను వదులుకోను అని చెప్పి తెగేసి కడాఖండిగా చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చిన నాగార్జున సాగర్ను ఇవాళ అవతల పైకప్ప చెప్పి రండేవాళ్ళని చూస్తుంది. మీరు ఆ మాట అడిగితే ఉలికిపడుతున్నారు. ఒక కేసీఆర్ దిక్కు తెలంగాణకి ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు, తప్పకుండా బయటకు వస్తాడు. నాగార్జున సాగర్ నీళ్ళ కొరకే వస్తాడు, కృష్ణానది జలాల కొరకే వస్తాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు ముందు పుచ్చుకోకుండా చూసే బాధ్యత కేసీఆర్. కొట్లాడి తెచ్చేవాడు కేసీఆర్ కాబట్టి, ఆ బాధ ఏదో తెలిసిన నాయకుడు ఆయన ఒక్కడే కాబట్టి, తెలంగాణను ప్రేమించి ఇష్టపడి ఇక్కడ తెచ్చినవాడు కాబట్టి ఆయన బాధ అవుతుంది. వాళ్ళు పదవి పోయిందన్న బాధ ఎప్పుడు ఉండదు. కేసీఆర్కి పదవులన్నీ కూడా ఖాళీ కొడుతూ సమానం. ఎన్నిసార్లు రాజీనామాలు, ఈ దేశంలో అత్యంత ఎక్కువ రాజీనామాలు చేసిన నాయకుడే కేసీఆర్. అవన్నీ లెక్క కాదు. కానీ వాళ్ళ బాధ కలుగుతున్నది కేవలం పాయ చూస్తుండగానే కళ్ళ ముందట వెళ్ళిపోతున్నది మన చేతి నుంచి కృష్ణమ్మ. ఏం కావాలని మన నల్గొండ, ఏం కావాలి ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి ప్రజల పరిస్థితి ఏంది, హైదరాబాద్ మంచిల పరిస్థితి మామూలు విషయం కాదు. ఇవాళ మన తెలంగాణ సాగు బతుకు సమస్య, తెలంగాణ జీవన వల్ల సమస్య కేవలం కృష్ణ వాళ్ళు చేసిన పని. కేసీఆర్ మీద ఎదురుదాడి చేసి తప్పించుకుంటాను అనుకుంటున్నారు మీరు. తప్పించుకోలేదు. కృష్ణా జలాల రైతుల నుంచి తప్పించుకోవడం మీ తరంగానిగా పోయి కేంద్రం కాళ్ళు పట్టుకుంటారా? ఇంకేం చేస్తారో మళ్ళీ నాగార్జున సాగర్కి రేవాలి. అసలు ఒక మాట చెప్పాలంటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కడుపులు మార్చుకుంటాం, ప్రజల కడుపులు నింపినాం. మనము ప్రజల కడుపులే చూసినాం తప్ప మన కడుపులకి ఎప్పుడు కూడా చూసుకోలేదు. మన త్యాగాల మీదనే తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగింది. ఇంకేందో ఓడిపోయిన మాట బంద్ చేయండి. ఎట్లా పోవాలో యుద్ధంలో ఆ పని మొదలు పెట్టే ఆలోచన చేయండి. వస్తున్నాడు కేసీఆర్ తొందరలోనే. తెలంగాణ హక్కులు కాపాడడానికి, కృష్ణానదిని కాపాడుకోవడానికి కేసీఆర్ మొదలుపెట్టిన యుద్ధంలో అందరం మళ్ళీ బెబ్బుల్లాగా పులిలాగా గర్జించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకించి ఎడమకాల రైతాంగం మనందరిపైన బాధ్యత ఎక్కువ ఉంది. ఇది మన బతుకుదేరు సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో ఇవాళ
ఈ విషయం మీద చర్చ పెట్టాలి. దీని కొరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పిలుపును అందుకొని ఏ కార్యక్రమం ఇచ్చినా కేసీఆర్ గారు దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మీరందరూ కూడా సంసిద్ధులు కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.